హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్ దోశ 15 మినిట్స్లో ఎలా చేయాలో చూద్దాం. రవ్వ 1 కప్, పోహా హాఫ్ కప్, కర్డ్ హాఫ్ కప్. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ రవ్వ యాడ్ చేసుకోవాలి. అదే సేమ్ కప్తోనే 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ ఆఫ్ పోహా యాడ్ చేసుకోవాలి. అదే సేమ్ కప్తోని హాఫ్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రవ్వ ఇంకా పోహాను 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న రవ్వ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పోహా యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న పోహా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బ్యాటర్ ఇలా మిక్సీ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ యాజ్ యూ రిక్వైర్డ్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక లిటిల్ బిట్ వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దోశ బ్యాటర్ ఇలా పోసుకున్న తర్వాత దోశని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్తోని స్ప్రింకిల్ చేసుకోవాలి. టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫైనలీ ఇన్స్టా దోశ ఈజ్ రెడీ. Hope you like my video. Please don't forget to subscribe to my channel Soumya's Diaries.